క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వీడియోలో మీరు వినబోయేటువంటి వాక్యము మన గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి ఆరోన్ చిన్న వయసులోనే 119వ కీర్తన మొత్తం కూడా ఎంతో సునాయాసంగా చూడకుండా ఒప్పచెప్పాడు. దైవజనులు జాన్ వెస్లీ గారి దగ్గర కూడా ప్రశంస పొందుకున్నాడు. అంతేకాదు, అంతకంటే ముందుగా దేవుని యొక్క కృప ఆ బిడ్డ పట్ల ఉందని మేము నమ్ముచున్నామండి. అలాంటి బాబు మా గూగుల్ మీట్లో ఉండటం మాకెంతో ఆనందకరం. మీరందరూ కూడా చివరి వరకు విని బాబును ఆశీర్వదించాలని, బాబు కొరకు మంచి భవిష్యత్తులాగున మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. 5-6 సంవత్సరాల క్రితం ఓ బుడ్డాడు నాకులాగా పాడుతూ, నాకులాగా అట్లంటూ పాట పాడుతూ ఉండేవాడు. ఇవాళ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. 119వ కీర్తన బట్టాడంట. 119వ కీర్తన మొత్తం బట్టి చెప్పాల్సిందే ఇక్కడికని పట్టుబట్టి వచ్చాడు ఇక్కడికి. ఏడి పిల్లలందరూ దేవుని వాక్యాలు పైకి రా పిల్లలు దేవుని వాక్యాలు, కీర్తనలు కంఠోపాఠంగా బట్టి చదవాలి, బాగా పాటలు నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి వినయ భయభక్తులు గలవారై జీవించాలి. నీ పేరు, ఊరు చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ఆరోన్, మా ఊరు గుంటూరు. ఇప్పుడు నేను 119వ కీర్తన 1 నుంచి 176 వచనాలు చెప్పబోతున్నాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను గైకొన్నట్లు నడుచుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడగము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోండి చేతనే కదా. నా పూర్ణంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరుగునేయకము. నెరుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవు స్తోత్రం అందుకునే వాడువు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవించిన ఈ న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. సర్వసంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మండించేదను. నీ కట్టడలను బట్టి హర్షించేదను, నీ వాక్యమును నేను మరొక ఎందును. నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారహం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొందును. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్రయమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు అడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీ గద్దించినావు. నీ శాసనమును విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనమును అనుసరించుచున్నాను. నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము.
అధికారులు నాకు విరోధంగా సభతీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుండును. నీ శాస్త్రము నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతే నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదును. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయిను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటము నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నా ఎటు పెట్టుకొని ఉన్నాను. యెహోవా నీ శాసనం హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తదును. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి చేయము. అప్పుడు నా పూర్ణహీనంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువు చేయము. లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమం. నాకు భయం పుట్టించుచున్న నా అవమానం కొట్టివేయము. నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనికరములు నా ఎదుగు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకు. నీ న్యాయ విధుల మీద నేను నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించేదను. నేను నిత్యము దాన్ని అనుసరించేదను. నీ ఉపదేశమును వెతుకువాడును. నిర్బంధం లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజులే ఎట్ట నీ శాసనముల గురించి మాట్లాడేదను. నేను నీ ఆజ్ఞలను బట్టి హర్షించేదను. అది నాకు ప్రియములు. నాకు ప్రియంగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించేదను. నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకోను. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించుచున్నావు. నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు ఆపాసించిరి. ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలకకై ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నంది తిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా బసలో పాటల పాటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా యెహోవా రాత్రివేళ నీ నామం స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించి ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనిచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాస్త్రముల తట్టు మల్లుకొంటిని. నీ వాక్యములను ధ్యానించుటకు జాగు చేయక త్వరపడితిని. వతీయుల పాశములను చుట్టుకొని నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకునేవాడును. నీ అందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశం అనుసరించి వారందరికీ నేను చెల్లి కాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బలిమ్ము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకు నీ మేలు చేసి ఉన్నావు. నేను యాగిలి యందు నమ్మిక ఎంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడై మేలు చేసి ఉన్నావు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ కట్టడలను నాకు బోధింము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పింతురు. అయితే పూర్ణ హృదయంతో నీ ఉపదేశం అనుసరింతును. వారి హృదయం క్రొవ్వులే మందముగానే ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించున్నాను. నేను నీ కట్టడలను గైకొన్నట్లు నా హృదయం మందు లోపరుచుకొని ఉన్నాను. శ్రమనంది ఉండుట నాకు మేలైన. వేల కొలది వెండి బంగారు నాయనముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపేరపరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకుంటాకు నాకు బుద్ధి దయచేయము.
నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎంత భయపత్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగునుగాక. నీ ఉపదేశం నేను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నేను భయపడగల వారందరికీ నీ శాసనములు తెలుసుకున్న వారందరికీ నా పక్షం నందురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించుదువో అని నా కనులు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. నేను పొగ తగులుచున్న సిద్ధువాలేనైతిని అయినను నీ కట్టడాలను నేను మరచుటలేదు. నీ సేవకుడి దినములు ఎంత కొద్దిపోయాను. నన్ను తరుము వారికి నువ్వు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కుంచుకొంటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలని న్యాయమును పగవారు నన్ను నిర్విమిత్తంగా తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నడుకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పను. అయితే నేను నీ ఉపదేశాలను వెడుకై ఉన్నాను. నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృపచేతను నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యం ఆకాశం ముందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసతర్తములను నీవు భూమిని స్థాపించేది వారి స్థిరంగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అది నేటికి స్థిరపడుచున్నది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమే అనేటలా నా శ్రమేందు నేను నశించుందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడూ దాన్ని మరువను. నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను. నేను నీ వాడినే, నన్ను రక్షింపు. నన్ను సంహరింపు వల్ల బతియులు నా కొరకు పంచి ఉన్నాను. అయితే నేను నీ శాస్త్రం తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము నాకు అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది. దినమల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞ నాకు నిత్యం తోడుగా ఉన్నది. నా శత్రువులను మించిన జ్ఞానం అది నాకు కలుగు చేయుచున్నది. నీ శాసనమును నేను ధ్యానించున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యం చేస్తున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గంలో అన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకొనిచున్నాను. నువ్వు నాకు బోధించదువు కనుక నీ న్యాయం నుండి నేను తొలకకై ఉన్నాను. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనెకట్టే తీపిగానున్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగను. తప్పు మార్గములను నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను నీ ఆజ్ఞలను అనుసరించేదనని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాటను నెరవేర్చుదును. నీ ఆజ్ఞలను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా నేను మిక్కులు సంపడుచున్నాను. మీ మాట చెప్పున నన్ను బ్రతికింపు. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరింపు. నీ న్యాయం నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది. ఆయనను నీ ఉపదేశం నేను మరువను. నన్ను పట్టుకొండుకై బతిహీనులు ఊరియొడ్డిరి. ఆయనను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనం నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య శ్వాసములన్నీ నేను వాటిని భావించున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నా హృదయం నేను లోపరుచుకుని ఉన్నాను. ఇదే తుది వరకు నిలిచి నిత్యనైనా విమనస్కులు నేను ద్వేషించి ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నాకు ఏడుపు నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించేదను. దుష్క్రియలు చేయవాలారా నా యొద్ద నుండి తొలగొడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొను. నా ఆశ భంగమే నేను సిగ్గునందకైందరుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నేను నిత్యమ లక్ష్యం చేసేదును. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు. వారి కపట ఆలోచన మోసమే. భూమి మీద ఉన్న బతికేలందరినీ నీవు మస్టు వల్ల లయపరచదువు. కావున నీ శాసనం నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయదులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయాలను అనుసరించున్నాను. నన్ను బాధించి వారి వశకున్నాను. నన్ను విడిచిపెట్టకు. మేలు కొరకు నీ సేవకుని పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపేందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెడుచు నా ప్రాణం క్షీణించుచున్నది. నీ కృప చెప్పున నీ సేవకుని మేలు చేయమని కరలను నాకు బోధింపుము. నేను నీ సేవకులను నీ శాసనం గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరించే కంటెను నీ ఆజ్ఞలకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశంలో నీ యథార్థములని నేను వాటిని మన్నించున్నాను. అబద్ధ మార్గంలో నాకు సహాయములు.
నీ శాసనముల ఆశ్రయములు కావాలనే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలే నేను అధిక మంచి చేత నేను నోరు తెచ్చి ఒకచున్నాను. నీ నామను ప్రేమించి వారికి ఇవి చేదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కన్నింపుము. నీ నామను ప్రేమించి వారికి నీ చెదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కన్నింపు. నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపం నన్ను ఏలనీయకు. నీ ఉపదేశం నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సావుకుని మీద నీ ముక్కాంతి ప్రకాశింపజేయము. నీ కర్రలను బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరుడై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడువు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసమును బట్టి నీ శాస్త్రమును నియమించితివి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నా విరోధులు నీ వాక్యం మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకుని ప్రియమైనది. నేను అలుపుడును నిరాకరింపబడిన వాడును. ఆయనను నీ ఉపదేశమును నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి. ఆయనను నీ ఆగి నాకు సంతోషం కలుగుచున్నవి. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకంగా నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనములను అనుసరించుటకు నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకు ఉనిపై మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవు ఇచ్చిన మాటలను నేను ధ్యానించుటకై నా కళ్ళు రాత్రి జాములు కాకమునిపై నేను తెరచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపు. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు. దుష్కార్యం చేయవారును నీ ధర్మశాస్త్రం తోసివేవారును నా ఎద్దుకు సమీపించి ఉన్నారు. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. న్యాయములు నీవు సత్యమైనవి. నీ శాసనం నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండే వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం మర్చివాడును కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షము నైవేద్యవాడి నన్ను విమోచింపు. నువ్వు ఇచ్చిన మాట చెప్పు నన్ను విడిపింపు, బ్రతికింపు. బతీరులు నీ కట్టడాలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా నీ కనికరులు మితిలేని. నీ న్యాయాలను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరువారును నా విరోధులు అనేకులు. ఆయనను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించు. నీ ఉపదేశం నాకు ఎంతో ప్రీతికరమును. నీ కృపచేత నన్ను బ్రతికింపు. నీ కృప చెప్పిన నన్ను బ్రతికింపు. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన న్యాయవిధులు నీవు నిత్యం నిలుచును. అధికారులు నిర్మిమిత్తంగా నన్ను తరుముదురు. ఆయనను నీ వాక్య భయం నా హృదయమందు నిలుచున్నది. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధం నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. అబద్ధం నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయమును బట్టి దినములకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి వారికి ఎంతో నెమ్మది కలుగు. వారు తూలి తోటెళ్ళటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించుచున్నాను. నీ శాసనం బట్టి ప్రవర్తించుచున్నాను. అది నాకు అతి ప్రియములు. నా మార్గంలో నీవు నేటి నుండివి. నీ ప్రదర్శనలో నీ శాసనం అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చెప్పున నాకు వివేకమిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నువ్వు ఇచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలు నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రాలను ఉచ్చరించుచున్నవి. నీ న్యాయములు నీ వాక్యను వచ్చి నా నాలుగు పాడును. నేను నీ ఉపదేశం కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయములగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపు. నేను స్తుతించేదను. నీ న్యాయములను నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవిడిచి తిరిగి తిని. నేను నీ సేవకుని వెతికి పట్టుకున్నాము. ఎందుకనగా నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. God bless you.